జామలో మనకు కాయ కోత తర్వాత మనకు ప్రూనింగ్ చేసుకోవాలి. మనం ఇది బ్యాక్ కటింగ్ అంటాము. దాదాపు ఇవన్నీ కొత్త ఇగురు వచ్చి ఉంటాయి కదా, ఈ వచ్చిన కొత్త ఇగురును చూడండి, మనకు ఇది ఓల్డ్ స్టెమ్, ఇక్కడ నుంచి కొత్త ఇగురు వచ్చింది ఇంతవరకు. ఓకే, మనం కంపల్సరీ ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. అంటే కొత్త కాపులో ఏదైతే సంవత్సర పెరుగుదల వచ్చి ఉంటుందో దాన్ని కట్ చేసేసుకోవాలి. ఒక 1 to 2 feet కిందికి మనము ప్రూనింగ్ చేసేసుకోవాలి జామలో. ఒట్టి పుల్ల, వ్యాధి సోకిన పుల్ల, చనిపోయినవి ఇవన్నీ తీసేయాలి. ఇక్కడ మనకు ఏదైతే నేల చూపు చూస్తున్నవి కంప్లీట్గా కట్ చేసుకోవాలి. దీనికి మనకు వచ్చే కాయ చాలా పెద్దగా వచ్చి ఉంటుంది. ఇవన్నీ కట్ చేసుకోవాలి. చుట్టూ కటింగ్ అయిపోయింది. ఈ చుట్టూ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిడిల్ చూడండి, మిడిల్లో మనకు ఇది ఏదైతే మనకు మిడిల్ ఉంది అంటే 2 కొమ్మల మధ్యలో ఉంటుంది, అది మనం అట్లాంటి తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం చుట్టూ కట్ చేసాము, ప్లస్ మిడిల్లో కట్ చేసాము, అంటే అడ్డు కొమ్మలు ఇవన్నీ కట్ చేసాము. ఇప్పుడు మనం పైన కట్ చేసుకోవాలి. సో ఈ పైన కూడా మనము పెన్సిల్ థిక్నెస్ పెట్టి మిగతాదంతా కట్ చేసేయాలి. ఇక్కడ చూడండి, ఈ పెన్సిల్ కంటే సన్నగా ఉంది. ఓకే, సో ఇవంతా కట్ చేయాలి, పెన్సిల్ థిక్నెస్ మాత్రమే పెట్టాలి. సో ఇక్కడ దగ్గర చూస్తే చూడండి, ఇటువంటి చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకు ఫ్లవర్ వచ్చినా కూడా ఫలవంతంగా ఉండదు. డ్రై టిక్స్ అంటాము, అంటే ఎండిపోయినవి. ఓకే, సో ఇది ఇక్కడ చూస్తే మనకు ఫ్రూట్ బోరర్. సో దీన్ని జామకాయలో ఫ్రూట్ బోరర్ అంటాము. సో క్యాటర్ పిల్లరు చాలా విగర్గా తినేస్తుంది. చూడండి ఎంత యాక్టివ్గా ఉంది, చూడండి చాలా యాక్టివ్గా ఉంది. ఓకే, సో ఇక్కడంతా ఇదంతా అది తినింది. ఓకే.